క్వశ్చన్ ఏంటంటే ఫాంట్స్ అవ్వండి. అను ఫాంట్స్ ఇవ్వడానికి ఏమి లేదు బ్రదర్. మన ఏఐ టెక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనం ఫాంట్స్ ప్రివ్యూ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అను ఫాంట్స్ ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఏఐ టెక్ యాప్స్. టుడే టాపిక్ అను ఫాంట్స్ ఏఐ టెక్ యాప్ అప్డేషన్ ఉంది కాబట్టి అందరూ దయచేసి ఈ వీడియోకి లైక్స్ చేయండి. 100 లైక్స్ కంటే ఎక్కువ చేయండి. 100 వస్తే మీరు మరి చేయట్లేదు ఎవరు కూడా లైక్స్. అసలు ప్లీజ్ రిక్వెస్ట్, మీరు ఎక్కువ లైక్ చేస్తే ఈ వీడియో రీచ్ అవుతుంది, దానికి నాకు వాచ్ టైం వస్తుంది, నా ఛానల్కి మోనిటైజేషన్ అవకాశం ఉంటుంది. ప్లీజ్ రిక్వెస్ట్ టు ఆల్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. అందరికీ ఫస్ట్ మీకు పిక్సెల్ ల్యాబ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, కానీ ఇది జిప్ ఫైల్లో ఉంటుంది. కంపల్సరీగా పాస్వర్డ్ ఉంటుంది. మీరు స్పష్టంగా చూడండి. పాస్వర్డ్ ఎలాగా చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, ఫస్ట్ పాస్వర్డ్ అనేది నేను పాస్వర్డ్ అని పెట్టాను కదా, పాస్వర్డ్ 1 ఇలా ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ 2 డాట్స్ పెట్టిన తర్వాత 1 అని ఇస్తే ఇది కొట్టాలి మనం. ఇక్కడ పాస్వర్డ్ ఈ డాట్స్ తర్వాత ఉన్నది ఈ 1 కాదు, ఈ 1 కొట్టాలి. మళ్ళీ ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావట్లేదు పాస్వర్డ్. ఇప్పుడు ఇక్కడ 2 పెట్టాను, ఇక్కడ పాస్వర్డ్ 6 పెట్టాను. ఇప్పుడు మీరు 16 పాస్వర్డ్ అవుతుంది, కానీ 12 ఎలా పాస్వర్డ్ అవుద్ది? మీరు అది క్లారిటీగా క్షుణ్ణంగా చూడండి, మీకు అది కూడా అర్థమవుద్ది. ఓకేనా? పాస్వర్డ్ మళ్ళీ ఇప్పుడు నేను పాస్వర్డ్ 3 నేను 4 ఇచ్చాను. ఇక్కడ పాస్వర్డ్ 1 1 2 6 3 4 ఈ డాట్స్ యువతలు ఉన్నది మన పాస్వర్డ్ 1 2 అనేది మనం డిజిట్స్ తెలుసుకోవడానికి, ఎన్ని పాస్వర్డ్లు నేను పెట్టాను అనేది మీకు తెలియడానికి, నాకు తెలుసుకోవడానికి అనమాట. ఓకేనా? పాస్వర్డ్ మీకు క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నాం. మీకు పాస్వర్డ్ మీరు జిప్ ఫైల్ ఓపెన్ చేయడం కూడా ఈ యాప్లో ఓపెన్ చేయండి. ఇగోండి ఈ లోగో ఇది ఈ యాప్లో ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అనేది మీకు కరెక్ట్గా వర్క్ అవుద్ది అనమాట. ఓకే, నేను కన్వర్ట్ చేసేది కూడా ఈ యాప్లోనే కాబట్టి ఈ యాప్లో మీకు కరెక్ట్గా వర్క్ అవుతుంది జిప్ ఫైల్ అనేది. ఓకేనా? ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్లో చూడండి, మీకు డైరెక్ట్గా ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో, పిక్సెల్ ల్యాబ్ ఇది పక్కాగా ఇస్తాను. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఇంతకుముందు పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళ కోసం రైట్ స్వైప్ చేస్తే వస్తుంది. ఇక్కడ మనం డౌన్లోడ్ సోర్స్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా మీ నెట్ డిపెండెన్స్ బట్టి తిరుగుద్ది. ఇప్పుడు మీరు మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి మీరు మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సేవ్ అయినా కొట్టండి, స్కిప్ కొట్టండి. మనకి ఇప్పుడు ఇలా పేజీ అనేది ఓపెన్ అవుద్ది. హ్యావ్ యూ సబ్స్క్రైబర్డ్ అని అడుగుద్ది అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్నా కాబట్టి డైరెక్ట్గా ఇగో నా ఛానల్ ఓపెన్ అయింది కదా, సబ్స్క్రైబ్ అన్నది ఒకటే అయింది, హైలైట్ అయింది కాబట్టి మనం ఫస్ట్ టైం లాగిన్ అయ్యాం కాబట్టి ఇలా వస్తుంది. ఇప్పుడు డౌన్లోడ్ ఏపీకే అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆయన నెట్ సరిగ్గా రావట్లేదు. ఇక్కడ మీకు చూడండి గ్రీన్ పిక్సెల్ ల్యాబ్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, పిక్సెల్ ల్యాబ్ తెలుగు అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. పిక్సెల్ ల్యాబ్ తెలుగు ఏఐ టెక్ యాప్స్ అని వస్తుంది. ఇక్కడ మీకు నచ్చితే లైక్ కొట్టండి.
ఇక్కడ డౌన్లోడ్స్ అనేవి రీసెట్ అయిపోతుంది, కానీ నాకు సైట్లో మాత్రం తెలుస్తుంది ఎంతమంది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అని ఉంది కదా గ్రీన్ కలర్లో బటన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎస్ అని అడుగుద్ది. జిప్ ఫైల్ వస్తుంది మీకు. ఇక్కడ యాక్చువల్గా ఏపీకే వస్తుంది, నేను మీకు కన్వర్ట్ చేస్తాను అనమాట. ప్రెజెంట్ ఏపీకే పెట్టాను. ఏపీకే చాలామందికి సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు, కానీ దీన్ని ఆ జిప్ ఫైల్కే పాస్వర్డ్ ఉంటుంది. అలాగే మీకు మెయిన్ ఏఐ టెక్ యాప్, ఏఐ టెక్ యాప్కి పిక్సెల్ ల్యాబ్కి రెండోట్లకి సేమ్ పాస్వర్డ్. మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. పాస్వర్డ్ గురించి మాత్రం నాకు ఫోన్ చేయొద్దు బ్రదర్, మెసేజ్ కూడా పెట్టొద్దు. కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ యాప్స్ మీకు ఎలాగో వర్క్ అవుతాయి అనేది కింద కామెంట్ చేయండి. నా వీడియోకి ఇచ్చిన ఒక లైక్, ఒక కామెంటు, వీడియోని పూర్తిగా చూడడం, దాన్ని చూసి అర్థం చేసుకొని వేరే వాళ్ళకి ఇస్తే నాకు వాచ్ టైం పెరిగింది అనుకోండి, మానిటైజేషన్ అయింది. ఇంకా చాలా వరకు చాలా ఉన్నాయి, చాలా ఫ్యూచర్స్తో చాలా యాప్స్ ఉన్నాయి. ఆ వాటిని ఇప్పుడు మనం ఇది డౌన్లోడ్ చేసుకోవడం చూసాం కదా. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని చూసాం కదా పిక్సెల్ ల్యాబ్. అలాగే ఫోటోజీ అనేది నేను ఒక వీడియో చేశాను, అది 3D. మీకు ఇక్కడ లోడ్ అవుతుంది చూడండి. ఇంకోండి ఫోటోజీ అనేది ఇవ్వండి మనకి యాప్ 3Dలో మనం ఏ ఇమేజ్ ఇస్తే ఆ ఇమేజ్ని 3Dలో కన్వర్ట్ చేస్తాయి. కింద యూట్యూబ్ వీడియో కూడా వస్తే కూడా మీకు ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది చూడండి. ఓకే, మీకు తెలియకపోతే అప్పుడు దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియోలో యూట్యూబ్లోకి వెళ్తుంది. యూట్యూబ్లో చూడండి, పిక్సెల్ ల్యాబ్ కూడా చేసుకోండి, ఇది కూడా వర్క్ అవుతుంది. దీని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, ట్రస్టెడ్ యాప్ అనమాట అది. ఓకే, ఈ పిఎల్పి పిఎస్డి ఫాంట్స్ త్వరలో నేను అప్డేట్ చేస్తాను. మీరు దృష్టి పెట్టి నేను మీకు ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాబట్టి మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అను ఫాంట్స్ కావాలి పంపించండి అని అడుగుతుండ్రు. కాబట్టి మీరు ఏఐ టెక్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అను ఫాంట్స్ ప్రివ్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఆరాధన, అంజలి, అమృత అనేసి కింద పక్కన డౌన్లోడ్ సింబల్స్ కనిపిస్తాను చూసారా. ఇక్కడ మీరు ఫస్ట్ ఇంకా నార్మల్ తెలుగు నేను ఇస్తాను. ఇక్కడ చూడండి, ఆ ఫాంట్ స్టైల్లోకి చూసుకొని మీకు ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ని డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ నేను డౌన్లోడ్ చేశాను చూడండి, అనుష డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు మనం గ్రీన్ పిక్సెల్ ల్యాబ్ అమ్ముతాం మన వాళ్ళంతా. ఇది ఈ యాప్లో అన్ని ఫాంట్స్ ఉంటాయి చూడండి. 85 ఉంటాయి, కాకపోతే 95 అవి డిన్బిట్ ఫాంట్స్. అను డిన్బిట్ ఫాంట్స్ కూడా చూడండి ఇక్కడ ఉంటాయి. అను AVS 6 ఇవి కూడా ఉంటాయి. దీని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, కావాలంటే చూడండి ప్లీజ్. నా ఓల్డ్ వీడియోలు చూస్తే మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తే కొత్త వాళ్ళకి. ఓకేనా, ఇందులో 500 పైగా ఇంగ్లీష్ ఫాంట్స్ ఉంటాయి, తెలుగు ఫాంట్స్ కూడా ఉంటాయి, డైరెక్ట్ తెలుగు ఫాంట్స్ ఉంటాయి చూడండి. ఇవ్వండి డైరెక్ట్ తెలుగు ఫాంట్స్ ఇవన్నీ, ఇవ్వండి. ఓకేనా, ఇవన్నీ డైరెక్ట్ తెలుగు ఫాంట్స్. కాబట్టి పిక్సెల్ ల్యాబ్ వాడండి. మీకు వాడినప్పుడు ఇలా వస్తుంది, మీకు ఇలా ఇంటి మోర్క్ అనేది ఎందుకు వస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ అనేవి ఆ యాప్లో అనేది లేదనమాట, అందుకని మీకు ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. అవి కూడా కొన్ని యాడ్ చేస్తాను. నేను ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా ఇంకా దాన్ని ప్రీమియంగా డెవలప్ చేస్తాను. కాబట్టి దానికి మీకు వీలైనంత సపోర్ట్ మీరు నాకు ఎంత ఇస్తే నేను అంత ప్రీమియంగా మీకు నచ్చిన విధంగా డెవలప్ చేసి ఇవ్వగలుగుతాను. కాబట్టి వీడియో కిందే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. లైక్ షేర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు.